అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి మాసం 11వ తేదీ బుధవారం రోజున శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు గ్రహస్థితులు రేపటి రోజు ఇచ్చే సంకేతాలు సాధారణమైనవి కాదు. ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం కొన్ని వచ్చే వారాల దిశను మార్చివేస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త, ఒక పరిష్కారం, ఒక అవకాశం, ఇవన్నీ కూడా రేపటి రోజు మీ వైపు కదులుతున్నటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కానీ జాగ్రత్త, తొందరపాటు నిర్ణయం తీసుకుంటే మంచి అవకాశమే చేతుల తిరిగా జారిపోవచ్చు. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని రెట్టింపు చేయగలవు. మరియు చివరిగా మనందరం కలిసి జై బృహస్పతి అని పలుకుదాం. ఈ యొక్క రాశి వ్యక్తులు ఆనందంగా ముందుకు సాగుతారు. మీరు ఏ పని చేసినా దానిలో లాజిక్, ప్లానింగ్, విశ్లేషణ స్పష్టంగా కనిపిస్తాయి. ఉద్యోగస్తులకు ముఖ్యంగా పై అధికారుల దృష్టిలో పడే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఇంతకాలం కష్టపడినటువంటి చేసినటువంటి గుర్తింపు పొందే సూచనలు కూడా ఉంటాయి. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు ఒక చిన్న ప్రశంస కూడా మీలో నూతన ఆనందాన్ని నింపుతుంది. అయితే సహోద్యోగులతో మాటలతో జాగ్రత్త వహించాలి. మీ యొక్క నిజాయితీని కొందరు అహంకారంగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు రేపు కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. ఒక కస్టమర్ లేదా కొత్త ఒప్పందం గురించి చర్చలు కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది. డబ్బు విషయంలో రిస్క్ తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించి ముందుకు సాగాలి. అకస్మాత్తుగా వచ్చినటువంటి పెట్టుబడి అవకాశాలు ఆకర్షణీయంగా కనిపించినా పూర్తి వివరాలు తెలుసుకుని ముందుకు సాగటం చాలా మంచిది. అదేవిధంగా కుటుంబ విషయాలలో కొంతకాలంగా ఉన్నటువంటి చిన్న మనస్పర్ధలు రేపు తగ్గే సూచనలు కూడా ఉంటాయి. మీరు ముందడుగు వేసి మాట్లాడితే పరిష్కారం త్వరగా కనిపిస్తుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా శుభప్రదం. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో సమయాన్ని గడపడం ద్వారా బంధాలు మరింత బలపడతాయి. ఆర్థిక పరంగా చూస్తే రేపు ఖర్చులు కాస్త పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అవసరమైనవి ఖర్చులు పెట్టడం చాలా మంచిది. పాత బాకీ కూడా మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అప్పులు చేయటం మాత్రం తగ్గించాలి. సేవింగ్స్ మీద దృష్టిని పెట్టండి. భవిష్యత్తు కోసం ఒక చిన్న ప్లాన్ సిద్ధం చేస్తే చాలా మంచిది. ఆరోగ్యపరంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు జీర్ణకోశ సమస్యలు తొలగిన సమయానికి ఆహారం తీసుకోవటం, తేలికపాటి ఆహారం తీసుకోవటం, నీళ్లను ఎక్కువగా తాగటం, ఒత్తిడిని తగ్గించడం, ధ్యానం లేదా ప్రాణాయామం చేయటం చాలా ఉపయుక్తకరం. నడక అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండవద్దు. విద్యార్థులకు రేపు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి రోజుగా మారవచ్చు. గురువుల సూచనలు చాలా ఉపయోగపడతాయి. ఒక చిన్న సందేహం కూడా అడగటానికి వెనకాడవద్దు. మీరు పెట్టినటువంటి శ్రమ వృధా కాదు. సామాజికంగా మీరు గౌరవం పొందే ఆస్కారం ఉంటుంది. ఒక సమావేశంలో లేదా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. మీ యొక్క మాటకు విలువ కూడా పెరుగుతుంది. అయితే ఇతరుల విషయాలలో అతిగా జోక్యం చేసుకోవద్దు. సలహా ఇవ్వాల్సి వస్తే మృదువుగా ఇవ్వండి. ప్రేమ విషయాలలో ఈ యొక్క రాశి వ్యక్తులకు భావోద్వేగాలు కాస్త ఎక్కువగా ఉండవచ్చు. మీరు మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాట చెప్పాలని కూడా ప్రయత్నిస్తారు. కానీ సమయం, పరిస్థితి చూసుకుని మాట్లాడటం చాలా మంచిది. ఇప్పటికే బంధాలలో ఉన్నటువంటి వారు అనవసరమైనటువంటి అనుమానాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఇప్పుడు ముఖ్యంగా గ్రహస్థితుల ప్రభావం గురించి చెప్పాలంటే గురుగ్రహం దృష్టి మీపై ఉండటం వలన పెద్ద శుభ సంకేతంగా కూడా ఉంటుంది. ఇది జ్ఞానం, దైవ అనుగ్రహం, మంచి అవకాశాలను కూడా తీసుకువస్తుంది. మీరు ఆధ్యాత్మికంగా కొంచెం మక్కువ చూపితే మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది.
ఉదయం సూర్య ఆరాధన చేయటం, విష్ణు సహస్రనామ చదవటం, గాయత్రి మంత్రం జపించడం చాలా మంచిది. ఇప్పుడు రేపటి ప్రత్యేక పరిహారాలు ఏమిటంటే పసుపు రంగు దుస్తులను ధరించడం శుభప్రదం. పసుపు పువ్వులను దేవునికి సమర్పించడం చాలా మంచిది. ఒక గురువునికి లేదా బ్రాహ్మణుడికి శక్తి మేర దానం చేయటం, అదేవిధంగా వృద్ధులకి సహాయం చేయటం ద్వారా పుణ్యఫలం లభిస్తుంది. విద్యార్థులకు పుస్తకాలు దానం చేయటం కూడా మీ యొక్క అదృష్టాన్ని తిప్పుతుంది. అదేవిధంగా పసుపు శనగలు లేదా బంగాళదుంపలు దానం చేయవచ్చు. ఉదయం ఇంటి ముందు కొద్దిగా గంగా జలాన్ని జల్లి శుభ్రపరచండి. ఆ రోజు మాంసాహారాన్ని తినకుండా ఉండటం శ్రేయస్కరం. మీరు ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ అందుకునే అవకాశం కూడా ఉంటుంది. అది మీ యొక్క కెరియర్ లేదా ఆర్థిక పరిస్థితిని కూడా మలుపు తిప్పగలుగుతుంది. అందుకే మొబైల్ దగ్గర ఉంచుకోండి. ఒక చిన్న సంకేతాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. మీ యొక్క అంతర్ముఖంగా చెప్పే విధంగా ముందుకు సాగండి. అదేవిధంగా మొత్తం ఈ యొక్క రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాగ్రత్త, సహనం, వినయం ఉంటే ఈ యొక్క శుభ ఫలితాలు మరింత పెరుగుతాయి. దైవంపై విశ్వాసాన్ని ఉంచండి. మీ యొక్క కర్మను నిజాయితీగా చేయండి. ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ రోజు చెప్పినటువంటి సూచనలు, పరిహారాలు పాటించి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు లోతైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. బయట ప్రపంచం ఒకలా కనిపించినా మీ యొక్క అంతర్ముఖంలో మాత్రం చాలా మార్పులు కూడా